అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కోడిగుడ్డు మసాలా కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకున్న తరువాత దాల్చిన చెక్కని వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు బిర్యానీ ఆకు, లవంగపు మొగ్గల్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దాల్చిన చెక్కని మాత్రమే వేస్తున్నాను. దాల్చిన చెక్కని కాస్త ఫ్రై చేసేసుకున్న తరువాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. నేనిక్కడ పెద్ద సైజు 2 ఉల్లిపాయల్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి ఉల్లిపాయల్ని, టమోటాల్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయల్ని మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయల్ని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పెద్ద సైజు ఒక టమోటాని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోకి మన టేస్ట్‌కి సరిపడంతగా కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసుకోండి. సాల్ట్ కంటే ఇలాగ మనం రాళ్ళ ఉప్పు వేసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు మనం ఉప్పుని వేసుకోవడం వల్ల ఈ టమోటా ముక్కలు మనకి త్వరగా మగ్గుతాయి. అందుకనేసి ఈ స్టేజ్‌లో ఉప్పుని యాడ్ చేసుకోండి. మనం వేసుకున్న టమోటా ముక్కలు బాగా మగ్గిన తరువాత ఫ్రెష్‌గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని 1 టీ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉండే పచ్చివాసన పోయేదాకా ఇలాగ ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. మనం చేసేది మసాలా కర్రీ కాబట్టి ఇందులోకి ఎండు కొబ్బరి పేస్ట్‌ని 2 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. లేదంటే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. ఈ కర్రీ అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈసారి మీరు చపాతీ చేసుకున్నప్పుడు ఈ కర్రీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేసుకున్న మసాలాలో ఉండే పచ్చి వాసన పోవాలండి. అందుకనేసి 1 లేదా 2 నిమిషాల పాటు ఆయిల్‌లో బాగా ఫ్రై చేసేసుకోండి. ఈ మసాలాలో ఉండే పచ్చి వాసన అంతా పోయిన తరువాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి మనం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ ఒక పెద్ద గ్లాస్ దాకా వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. కొబ్బరిని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసేసుకున్న తరువాత ఆ మిక్సీ జార్‌లో కొద్దిగా వాటర్‌ని వేసుకొని కడిగి ఆ వాటర్‌ని కర్రీలో వేస్తున్నానండి. ఈ కర్రీలో ఎక్కువగా వాటర్ పట్టదండి. ఎందుకంటే మనం వెజిటబుల్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. కోడిగుడ్డు వేసి చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా వాటర్ పట్టదు. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 3 నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోండి. ఇలా కర్రీని ఉడికించుకున్న తరువాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోండి. మనం మామూలుగా ఎగ్ మసాలా కర్రీ అంటే కోడిగుడ్లను ఉడికించుకొని వేసుకుంటాము. ఇక్కడ నేనైతే డైరెక్ట్‌గా కోడిగుడ్లను పగలగొట్టుకొని ఇలాగ పచ్చిగానే వేస్తున్నాను. ఇలా పచ్చిగా కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకున్న తరువాత మనం కర్రీ ఉడికించుకుంటాం కదా! అప్పుడు ఈ కోడిగుడ్లకి ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పట్టి ఎగ్ తినేటప్పుడు టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ కోడిగుడ్లు ఉడికేంత వరకు ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ కోడిగుడ్లని మనం ఇంకొక వైపు తిప్పుకోవాల్సిన పని ఏమీ లేదండి. చాలా ఈజీగా త్వరగానే ఉడికిపోతాయి. ఇలాగ గరిటెతో మనం గ్రేవీ తీసుకెళ్ళి ఇలాగ గుడ్డు పైన వేసామంటే మనకి బాగా పూర్తిగా బాయిల్డ్ అవుతుంది. మనకి గ్రేవీ అనేది బాగా వేడిగా ఉంది కాబట్టి ఈ వేడి వేడిగా ఉండే గ్రేవీ తీసుకెళ్ళి ఇలాగ గుడ్డు పైన వేసేయండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోండి. ఇదిగో ఇప్పుడు చూడండి. మనకిక్కడ కోడిగుడ్లు బాగా ఉడికాయి. ఈ స్టేజ్‌లో కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ మనకిక్కడ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.